ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇరాన్ చేసిన దాడి నిజమే. వాస్తవంగా దాన్ని కవర్ చేయడానికి ఇరాన్ ఏమన్నా ప్రయత్నిస్తుంది, అందుకోసం నెతన్యాహుని చంపేశామని చెప్పిందా చూడాలి. ఇంకా అది కన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంది. ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ రియాక్టర్ మీదన ఫతా-2 అనేటటువంటి ఇజ్రాయెల్ దగ్గర ఉంటే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసింది. నష్టం ఎంత జరిగిందనేది తెలీదు. మెయిన్ అయితే ఇది అంగీకరించింది, ఇరాన్ కూడా అంగీకరించింది. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ IAEAకి ఇన్ఫామ్ చేసింది ఇరాన్ రాయబార కార్యాలయం. ఇరాన్ రాయబారి నేరుగా మాట్లాడారు. దాంతో అక్కడ చెక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సహకరించట్లేదంటూ IAEA ప్రకటించింది. ఇది నటాంజ్లో ఉన్నటువంటి అణుస్థావరం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పేలుళ్ళు, ఈ ఊడిద ఇదంతా కూడా స్థానికులు కూడా చూసారు. చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. మరి ఏం జరిగిందో తేలాల్సినటువంటి అవసరం.